ఈ యవ్వన వయస్సులో రకరకాల శోధనలు వస్తాయి. విపరీతమైనటువంటి శోధనలు వస్తాయి. మన సౌందర్యమును గురించి ఎవరైనా పొగిడారంటే, దాని గురించి ఇంటికి వెళ్లి 100 సార్లు ఆలోచిస్తాం. మనల్ని మనమే చూసుకుంటూ మురిసిపోతాం. ఆ తరువాత ఈ సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి, మరింత మంది మనల్ని చూడాలి అనేటటువంటి ఆకర్షించేటటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఇది మనల్ని ప్రమాదంలో పడేయదా? ఖచ్చితంగా పడేస్తుంది. వివిధ రకాల శోధనల్లో కంటితో మనం చూచేటటువంటి దృశ్యాలు మనల్ని ఏ విధంగా పాపం వైపు నడిపిస్తున్నాయో మనం ఆలోచన చేయగలగాలి. నోటితో మనం మాట్లాడేటటువంటి మాటలు, హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనల్ని పాపంలో పడేయటానికి మన చుట్టూనే ఉన్నాయి. మనల్ని శోధిస్తూనే ఉంటాడు సాతానుడు వీటి ద్వారా. అయితే వాటిలో పడకుండా మనల్ని కాపాడేదేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. అందుకనే దేవుని వాక్యమును హౌ ఇట్ వర్క్స్ అనేటటువంటిది